చాలా మంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ అని. నేను ఒక మాట చెప్పదలుచుకున్న, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈ రోజు మనకు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినము. మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయని, ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా చర్చలతో పరిష్కారం అవుతున్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు దారి చూపవా? ఈ ఆలోచన మనం చేయాల్సిన విజ్ఞత మనకు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో ఉండే మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నైతో కాదు, ప్రపంచ దేశాలలో ఉండే గొప్ప నగరాలతో పోటీ పడదలుచుకున్నాం. నా దగ్గర అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఐటీ పరిశ్రమలు ఉన్నాయి, ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి, ఐఎస్బి ఉంది, ట్రిపుల్ ఉంది. ఇట్లాంటి అద్భుతమైన సంస్థలు ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన పారిశ్రామికీకరణ జరుగుతుంది. వీటన్నిటినీ ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరమైన ప్రణాళికలు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్ తోని 2050 ప్రణాళికలు రచించుకొని రాబోయే 25 సంవత్సరాలు ఒక అభివృద్ధి ప్రణాళిక